అది ఆదివారం రాత్రి నలుగురు స్థానికులు రోడ్డుపై నిలబడి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో విశాఖలో అల్లరి మూకలు ఆ పక్కనే గొడవ పడుతున్నారు. ఏం జరుగుతుంది, గొడవలు ఎందుకు అని అడిగినందుకు వారు రెచ్చిపోయారు. మద్యం మత్తులో నలుగురు స్థానికులపైన కత్తితో దాడి చేశారు. గోపాలపట్నంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపాలెంలో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది ఆకతాయిలు నలుగురు యువకులపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న కనకరాజు, రాజేష్, మణికంఠ, రామారావు రోడ్డుపై మాట్లాడుకుంటున్నారు. ఈలోపు అదే ప్రాంతానికి చెందిన సూర్య మరో యువకుడితో గొడవకు దిగాడు. దీంతో అక్కడున్న ఆ నలుగురు యువకులు అడ్డుకున్నారు. ఇంతలో సూర్య స్నేహితులు సురేంద్ర, అక్షయ్, లిఖిత్, సతీష్ గొడవలో కలగజేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సురేంద్ర చాకుతో అడ్డుకున్న ఆ నలుగురిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో సోమవారం ఉదయం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.